పింఛన్ విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము కేవలం వాలంటరీ వ్యవస్థ ద్వారా పింఛన్స్ పంచకూడదని చెప్పి ఎలక్షన్ కమిషన్ జారీ చేయడం అందరికీ తెలిసిన విషయమే. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళు దీన్ని ఎలా రూమర్స్ లేపుతున్నారంటే వాళ్లకు పింఛన్ పంచడానికి అన్ని విధాలుగా అవకాశం ఉన్నా కూడా కేవలం ప్రతిపక్ష పార్టీల మీద బురద జల్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి. గతంలో టీచర్స్ని వైన్ షాపుల దగ్గర నిలబెట్టిండే రోజులు ఉన్నాయి. విఆర్ఓ, ఎంఆర్ఓ, రెవెన్యూ డిపార్ట్మెంట్ని సినిమా టికెట్లు అమ్మించిన రోజులు కూడా ఉన్నాయి. వాళ్ళ చేత ఈరోజు పెన్షన్స్ పంచడం వల్ల ఏం ప్రాబ్లం అవుతుంది? కేవలం వాలంటరీ వ్యవస్థను ఒకటే పక్కన పెట్టండి అని చెప్పి ఎలక్షన్ కమిషనే జారీ చేసిండేది కూడా అందరికీ తెలిసిన విషయమే ఇది. కానీ వీళ్ళు ప్రతిపక్ష పార్టీల మీద బురద జల్లే ప్రయత్నము స్పష్టంగా కనిపిస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనిస్తారని నేను తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.